విద్యా ప్రవేశంలో 14వ రోజు నిర్వహించవలసినటువంటి కృత్యాలు. సో ఈరోజు 1వ తరగతి విద్యార్థులకు ఏ కృత్యాలు నిర్వహించాలనేది ఈ వీడియోలో. మొదటిగా లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ కోసం పిల్లలతో మనము జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడించాలి. వాటితో మనం ఏ పనులు చేస్తామో తెలియచేయాలి. అంటే పిల్లలకి మనం జ్ఞానేంద్రియాలు ఎన్ని, వాటి యొక్క ఉపయోగం ఏంటి, వాటితో మనం ఏ పనులు చేస్తామనే అన్ని వివరాలు కూడా పిల్లలకు వివరించాలి. సో అంటే కళ్ళతో ఏం చేస్తాము, నోటితో ముక్కుతో ఏం చేస్తాము, చెవులతో ఏం చేస్తాం, నాలుగుతో ఏం చేస్తాం, చర్మం వలన మనకు ఉపయోగం ఏంటి అనే అంశాలన్నీ కూడా విద్యార్థుల చేత మాట్లాడించవలసి ఉంటుంది. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్కు సంబంధించి పెద్ద డబ్బా ఆకారంలో వస్తువులను ముందు గీయించాలి. సో ఇవి దీర్ఘచతురస్రాకారంలో ఉండాలన్నమాట. ఈ దీర్ఘచతురస్రం మొదలైన వాటి పేర్లను పిల్లలకు చెప్పించాలి. వాటి ఆకారాలను పుస్తకం పైన లేదా బోర్డు పైన రాయించాలి. అంటే పెద్ద వస్తువులు అంటే దీర్ఘచతురస్రాకారం ఉన్నటువంటి ఆకారాలను, టీవీ ఇలాంటివన్నీ కూడా గీయించి అవి దీర్ఘచతురస్రం అని పిల్లలకు చెప్పించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్. కొన్ని కుర్చీలను పెట్టి ఆ కుర్చీల కింద నుంచి పాకే ఆటను ఆడించాలి. సో పిల్లలతో కొన్ని కుర్చీలను రౌండ్గా కానీ లేకపోతే ఒక వరుసలో పెట్టి ఆ కుర్చీల కింద నుంచి పాక్కుంటూ వెళ్ళేటట్టుగా పిల్లల చేత మనం ఆడించినట్లయితే పిల్లల్లో ఈ బాడీ పార్ట్స్ అన్నీ కూడా కదిలి ఫిజికల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలానే ఆ కుర్చీలు తగలకుండా ఆడేలా పిల్లలను చప్పట్లతో ప్రోత్సహించినట్లయితే పిల్లలు మరింతగా ఈ యాక్టివిటీస్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.